ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు జరుగుతాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకటరావు, కలెక్టర్ సందీప్ కుమార్ షా తదితరులు ఉన్నారు. వాస్తుశిల్పి సూర్యనారాయణ మూర్తి ఆలయ అభివృద్ధి ప్రణాళికను వివరించారు. పెరిగే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డీజీపీఎస్ డ్రోన్ సర్వే ఆధారంగా విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేశామని ఎమ్మెల్యే అన్నారు. ఈరోజు వేములవాడలో రాజరాజేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఒక సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని ఎట్లా తీసుకురావాలి, తర్వాత రీడెవలప్మెంట్కి ఒక మాస్టర్ ప్లాన్ అనేది కూడా ప్రభుత్వం తరఫున సుమారు ఒక సంవత్సరం నుంచి మేము తయారు చేస్తున్నాము. ఇంతకుముందు ఆల్రెడీ 2-3 సార్లు వీటి మీద ఇక్కడ సమావేశాలు పెట్టాం. అయినా ఎంతోమందికి కొన్ని అపోహలు, తర్వాత వారికి కూడా ప్రముఖులకి కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వాలి అని వాళ్ళు కోరుకుంటూ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కమిషనరు, నేను ధార్మిక అడ్వైజరు, తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారు, తర్వాత ఈఓ, అదేవిధంగా మన శాసనసభ్యులు మరియు గవర్నమెంట్ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, మేమందరం కూడా ఇక్కడ ఉండి ఒక బహిరంగ సభలాగా పెట్టి తర్వాత పునర్నిర్మాణం ఏం చేస్తున్నాము, మాస్టర్ ప్లాన్ ఏ రకంగా చేస్తున్నాం, ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాను వచ్చే 100 సంవత్సరాలకి ఏ రకంగా మనము వేములవాడ దేవాలయానికి పునర్వైభవాన్ని తీసుకురావాలి నిర్మాణాల ద్వారా అని డిస్కషన్ చేసి కాన్జర్వేషన్ ఆర్కిటెక్ట్ ద్వారా ప్లాన్ని కూడా చూపించడం జరిగింది. కొన్ని సలహాలు కూడా మాకు రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలించాలి అని మేము అనుకున్నాము. ముఖ్యంగా ఇందులో మాస్టర్ ప్లాన్లో ఎక్కడెక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయో కొన్ని సజెషన్స్ వచ్చింది మార్పుల గురించి, ముఖ్యంగా కోటిలింగాల గురించి, అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ గురించి కూడా కొన్ని రిక్వెస్ట్లు వచ్చింది. సో ఇవన్నిటిని కూడా మేము ఖచ్చితంగా పరిశీలిస్తాము. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధి జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక దృశ్యమాలికను వేములవాడ రాజన్న ఆలయంలో వేరే పట్టణ ప్రముఖులు, పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి నాయకులు, రాజన్న భక్తులకు ఏ విధంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామని ఒక నమూనాను మరి చూపెట్టడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ గారు, జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ షా గారు, ఎండోమెంట్ కమిషనర్ గారు, అనేక మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన వేములవాడ రాజన్న ఆలయాభివృద్ధికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణము, దేవాలయం కలిపి అభివృద్ధి జరగాలి, టెంపుల్ సిటీగా అనేటువంటి ఆలోచన భాగంగా ఇప్పటికే రోడ్డు వెడల్పుకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవాలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయాన్ని విస్తరించే క్రమంలో మంజూరు కావాల్సినటువంటి సుమారు 76 కోట్ల పైచిలుకు నిధులకు అగ్రిమెంట్ కూడా కాబట్టి కాంట్రాక్టర్ కూడా పనిచేయడానికి సిద్ధమైన వేళ పనులు ప్రారంభమవుతున్న వేళ ఎలాంటి అపోహలకు, అనుమానాలకు ఆస్కారం లేకుండా జరగబోతున్నటువంటి ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాలను అందరికీ కూడా చూపెట్టాలని చెప్పని ఈరోజు ఈ దృశ్యమాలికను ఈ దేవాలయం సన్నిధిలో వేయడం జరిగింది. జరగబోయే అభివృద్ధిని కూలంకషంగా ఆర్కిటెక్ట్ మూర్తి గారు కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన దేవాలయం విస్తీర్ణను వీలైనంత తొందరగా పూర్తి కావింపజేయాలని చెప్పని అన్నిటి మండపాలను, ప్రాకారాలను నిర్మాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయం. తదుపరి నిత్యాన్న దాన సత్రానికి సంబంధించినటువంటి అంశమే కానీ, అభిషేక మంటపాలకు సంబంధించిన అంశమే కానీ, కళ్యాణ మంటపాలే కానీ, సత్యనారాయణ వ్రతాలకు సంబంధించినటువంటి మంటపాలే కానీ, ఇతరత్ర మండపాలు ఈరోజు చేసేటువంటి దానికి తర్వాత సెకండ్ ఫేజ్లో తీసుకొని ప్రధానంగా మొదటి ఫేజ్లో చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడమొక్కును చెల్లిస్తానని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైన పవిత్రమైన మొక్కు ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం